ప్రేమికులు సరదాగా బయట తిరుగుతుంటారు. పార్కులు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు ఇలాంటి చోట్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తారు. ఇక బీచ్ దగ్గరలో ఉంటే అక్కడకు వెళ్తూ ఉంటారు. ఇటీవలి ఓ ప్రేమ జంట కూడా బీచ్కు వెళ్ళింది. తీరంలో అలలు వస్తుంటే సరదాగా గడిపారు. అయితే అలలు తీవ్రంగా వస్తున్న సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోలేదు. పైగా యువతి తన ప్రియుణ్ణి బలవంతంగా ఇంకాస్త ముందుకెళ్దాం అంటూ లాగింది. అతను వద్దంటూ ఎంత చెప్పినా వినలేదు. చివరకు ఆమె పెద్ద అలలో సముద్రంలోకి కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యాలోని సోచీ ప్రాంతంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఓ ప్రేమ జంట జూన్ 16వ తేదీన స్థానికంగా ఉన్న సముద్రం వద్దకు వెళ్లారు. సముద్రం ఒడ్డున సరదాగా గడిపారు. ఆ రోజు సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. 10 అడుగులకు పైగా అలలు వస్తున్నా వారు నీళ్లల్లోకి వెళ్లారు. ప్రియుడు వెనక్కి వెళదామని చెప్పాడు. కానీ ఆ యువతి మాత్రం వినలేదు. ప్రియుడు వద్దు వద్దు అంటున్నా ఆమె బలవంతంగా ఇంకాస్త లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇద్దరు తీరంలో నిలబడి ఉన్న సమయంలో ఒక పెద్ద అల వచ్చి మీద పడింది. దాంతో వారిద్దరూ కింద పడిపారు. వెంటనే అలలు రావడంతో యువతి నీటి లోపలికి కొట్టుకుపోయింది. యువకుడు మాత్రం ఎలాగోలా ఒడ్డుకు వచ్చి పడ్డాడు. నీటిలో మునిగిపోతున్న ప్రేయసిని కాపాడాలని యువకుడు చాలా ప్రయత్నించాడు. కానీ అతని వల్ల అవ్వలేదు. చివరకు ఆమె సముద్రం నీటిలో గల్లంతైంది. దీని గురించి సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది యువతి కోసం గాలించారు. అలల ఉధృతి వల్ల వారికి కూడా సాధ్యం కాలేదు. 3 రోజులుగా సముద్రంలో గల్లంతైన యువతి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సముద్ర తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అయ్యో పాపం, ఎంత ఘోరం జరిగింది అంటూ సదరు యువతి పట్ల సానుభూతి తెలుపుతున్నారు.